నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. ఆ మాజీ మంత్రికి టీడీపీ నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందా? రాజకీయంగా మంచి అవకాశం ఇచ్చి ఫస్ట్ అటెంప్ట్ లోనే మంత్రిని చేసిన ఓడిపోగానే జల్ల కొట్టిన నాయకుడిని మళ్లీ దగ్గరకు రానివ్వకూడదని అనుకుంటున్నారా? ఎక్కే గడప దిగే గడప అన్నట్టుగా పార్టీ పెద్దలతో పరిచయమన్న అందరినీ ఆ మాజీ బతిమలాడేసుకుంటున్నారట. ఇంతకీ ఎవరైనా టీడీపీ రానివ్వకుంటే ఏం చేద్దామనుకుంటున్నారు? వైసీపీకి రాజీనామా చేసిన ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు తిరిగి టీడీపీలో చేరేందుకు నానా తంటాలు పడుతున్నారట. వ్యక్తిగత కారణాలతో వైసీపీని వీడుతున్నట్లు రాజీనామా లేఖలో చెప్పిన సిద్ధా నెల రోజులుగా తెలుగుదేశం కూటికి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలిసిందే. అంతకుముందు టీడీపీలో ఉన్న పరిచయాలతో పార్టీ అధినేత సీఎం చంద్రబాబుకు రాయబారాలు పంపుతున్నారట. వారందరూ ఇతర జిల్లాలకు చెందిన నేతలు కావడంతో పెద్దగా వర్కౌట్ అవటం లేదంటున్నారు. దీంతో ఎక్కే గడప దిగే గడప అంటూ తంటాలు పడుతున్నారట సిద్ధా. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ కీలక నేత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కలిసి లైన్ క్లియర్ చేయమని అడిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన సిద్ధా రాఘవరావు 2004లో ఒంగోలు అసెంబ్లీ నుంచి తొలిసారిగా పోటీ చేసి ఓడారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో దర్శి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అదే ఊపులో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఇక 2019లో అప్పటి పరిస్థితుల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు సిద్ధా. నాడు వైసీపీ పవర్లోకి రావడంతో తన వ్యాపార అవసరాల దృష్ట్యా పెద్దగా ఆలోచించకుండా కండువా మార్చి ఫ్యాన్కు చేకొట్టారు మాజీ మంత్రి. తాజా ఎన్నికల్లో వైసీపీ దర్శి టికెట్ ఆశించినా దక్కలేదు. గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే సిద్ధా గ్రానైట్ క్వారీల టార్గెట్గా దాడులు జరిగాయి. దాంతో ఉక్కిరిబిక్కిరైపోయి పార్టీ మారారాయన. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుందని అనుకున్నారో ఏమో కానీ టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీకి రాజీనామా చేసి మళ్లీ అధికార పార్టీలోకి జంప్ అయ్యే ట్రయల్స్లో ఉన్నారు. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల ద్వారా మాట్లాడించి గతంలో తనకెదురైన పరిస్థితులు, ఆర్థికంగా ఎంత నష్టపోయామన్న విషయాలను తెలియజేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ నుంచి ఎలాంటి పదవుల హామీ అవసరం లేదని, బేషరతుగా టీడీపీలోకి వచ్చేస్తానని రాయబారాలు నడుపుతున్నట్టుగా తెలిసిందే. అలాంటివేమీ వర్కౌట్ అవ్వకపోవడంతో చివరకు జిల్లాకు చెందిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారట సిద్ధా. అయితే మంత్రి రవికుమార్ నుంచి సిద్ధాకు ఎలాంటి హామీ దక్కలేదని సమాచారం. ఎన్నికల సమయంలో అయితే ఏదో రకంగా సాధ్యపడేది. ఇప్పటికిప్పుడు కొత్త చేరికలకు సీఎం చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చని చెప్పినట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి విషయంలో చంద్రబాబు ఎంతో కొంత సానుకూలంగా ఉన్నా లోకేష్ మాత్రం నో ఛాన్స్ అంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ పెద్దలిద్దరూ క్లియరెన్స్ ఇస్తేనే నేనైనా ఏదైనా చేయగలను తప్ప ఇప్పటికిప్పుడు ఏం జరగదని గొట్టిపాటి క్లారిటీ ఇచ్చేసినట్టుగా సమాచారం. దీంతో సిద్ధా వ్యవహారం సస్పెన్స్లో పడింది. అదే సమయంలో మాజీ మంత్రి మరో ఆలోచన కూడా చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. టీడీపీలోకి వెళ్లడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేసి ఇక వర్కౌట్ కాదని అనుకుంటే ఫైనల్గా కాషాయ కండువా కప్పుకోవాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీలో చేరితే అటు అధికార పక్షంలో ఉన్నట్టుంటుంది, వ్యాపారపరమైన ఇబ్బందులు రావు అన్నది ఆయన ఆలోచనట. మరి ఏ పార్టీ గేట్లు తెరుస్తుందో చూడాలి మరి.